హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది శిల్పారామం. సొంత ఊళ్లకు వెళ్లలేని వాళ్ల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కథలు, సోదమ్మలు, బుడబుక్కలు, జంగమయ్యలతో పాటు రకరకాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న భోగి వేడుకలు జరుగగా ఇవాళ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. విలేజ్ మ్యూజియం దగ్గర హరిదాసుల కీర్తనలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గ్రామాల్లో ఎలాగైతే పండుగ జరుపుకుంటామో ఇక్కడ కూడా అలాగే పండుగ జరుగుతుందన్నారు పబ్లిక్. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము భోగిమంట రెడీ చేసుకునే వాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం వచ్చేవాళ్ళం. మా ఇంటికి దగ్గరలో వెనకాల వీధిలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో తాటి చెట్లన్నీ చెక్ చేసుకుని అక్కడ కొట్టుకుని అక్కడి నుంచి మేము భోగిమంట స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి మాకు సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేవి. అక్కడి నుంచి ఒరే అని పిలుచుకుని ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు అందరూ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. సో అదొకటి బాధ వేస్తుంది. బట్ వీళ్ళందరూ చూసిన తర్వాత మాకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. గ్రామాల్లోనూ కనుమరుగవుతున్న గంగిరెద్దుల ఆటను శిల్పారామంలో ప్రదర్శించారు కళాకారులు. ఒక మనిషిపై గంగిరెద్దు కాలు పెట్టి కాసేపు ఆడించారు. దీనికి సంబంధించిన విషయాలను సిటీ పబ్లిక్ కు వివరించారు కళాకారులు. ఆ తర్వాత సోదమ్మ సోది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శిల్పారామానికి వచ్చిన జనమంతా తమ చేతి రేఖలను చూపించుకొని భవిష్యత్తును తెలుసుకున్నారు. చాలా బాగా చేసుకుంటాం సంక్రాంతి. పిండి వంటలు, అరిసెలు, చక్కెరాలు, చెక్కలు, అజ్జికాయలు అన్నీ చేసుకుంటాం. చాలా బాగా చేసుకున్నాం. అప్పుడు చాలా బాగుండేది చిన్నప్పుడే. పొద్దున్నే మార్నింగే లేయటము, భోగి రోజు చల్లసానం చేయటము, భోగి మంట వేయటము అలా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అవి లేవు. కాకపోతే పిండి వంటలు చేసుకోవటము, ఇప్పుడు 9 స్నానాలు చేసి పూజ చేసుకోవటం. ప్రతి సంవత్సరం నేను మా సొంత ఊరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేవాడిని. బట్ ఈ సంవత్సరం మాత్రం కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్. అందుకోసమని నీకు శిల్పారామంకి వచ్చి అన్ని రకాల సెలబ్రేషన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. బుడబుక్కలు, జంగమ దేవరులు, తుపాకీరాముడు ప్రదర్శనలను చూసేందుకు జనం ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా తుపాకీరాముడి బాత్కాని ఆకట్టుకుంది. గ్రామాల్లో కంటే శిల్పారామంలోనే సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరిగాయని తెలిపారు పబ్లిక్. విలేజ్ అట్మాస్ఫియర్ బాగుందంటున్నారు. ప్రస్తుత జనరేషన్ కు సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించడం బాగుందంటున్నారు. అంటే ఊర్లో చాలా బాగుంటుండే. ఉదయం లేచి అందరు ముగ్గులు వేయడం, భోగి మంటలు వేసుకోవడం, చాలా పిండి వంటలు అంతా మంచిగా ఉండండి. కానీ ఇప్పుడైతే అలా లేదు. పండగ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. కానీ శిల్పారామంలో మాత్రం అలా అప్పుడు ఉండేటట్లు ఇప్పుడు శిల్పారామంలో మొత్తం ఇలా చేశారు. నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సంక్రాంతి సంబరాలు చూసేందుకు శిల్పారామానికి జనం భారీగా తరలి వచ్చారు. ఇక రేపు శిల్పారామంలో కనుమ వేడుకలు జరగనున్నాయి.